హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈళ్ళొచ్చేసి ఏందంటే, మనకు వాట్సాప్ నుంచి 3 లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇవి వచ్చేసి మనకు డైలీ లైఫ్‌లో చాలా బాగా యూజ్ అయితాయి కాబట్టి, ఈ అప్డేట్స్ ఏంటి అని చెప్పేసి క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దయచేసి వీడియో ఎండ్ వరకు అయితే చూసి, దీంట్లో మీకు ఏదైనా యూజ్ అయితే మీరు ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో, దీంట్లో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏందంటే, వాట్సాప్ చాట్‌కి సంబంధించింది. ఏదైనా ఒక పర్సన్‌తోని మనం చాటింగ్ చేసినప్పుడు ఏందంటే, ఏదైనా ఒక స్పెసిఫిక్ డేట్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ కావాలన్నా సరే, ఫోటోస్ కావాలన్నా సరే, చాట్ కావాలన్నా సరే, మనం స్క్రోల్ చేసి చూస్తూ ఉంటాం కదా! అలా కాకుండా ఏందంటే, సింపుల్‌గా మీరేందంటే, ఆ పర్సన్‌కి సంబంధించిన చార్ట్ ఓపెన్ చేసుకొని, పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుంటే ఏందంటే, అక్కడ మీకు సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ సెర్చ్ ఆప్షన్ అనేది ఓపెన్ అయిన తర్వాత, అక్కడ మనకు పైనకేందంటే సైడ్‌లో వచ్చేసి క్యాలెండర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత, మీకు ఏ డేట్‌కి సంబంధించిన చార్ట్ కావాలో ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని, సింపుల్‌గా ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏందంటే, డైరెక్ట్‌లో ఆ చార్ట్‌లో ఏందంటే, ఆ డేట్‌కి సంబంధించిన చార్ట్ తీసుకెళ్తుంది కాబట్టి, అక్కడ నుంచి మీకు కావాల్సిన చార్ట్ గాని, డాక్యుమెంట్స్ గాని, ఫోటోస్ అన్నీ కూడా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే, ఒకవేళ గైస్ మీరు గనుక అన్నోన్ పర్సన్ కాదు, మీ ఫోన్‌లో కాంటాక్ట్ ఫీడ్ లేని నంబర్‌కి ఎవరైనా సరే, మీ లొకేషన్ పంపించాలనుకున్నా సరే, ఏదైనా డాక్యుమెంట్ పంపించాలనుకున్నా సరే, అంటే ఇప్పుడు నెట్ సెంటర్‌కెళ్ళినప్పుడు మనం ఏందంటే మన డాక్యుమెంట్స్ పంపమని చెప్పేసి అంటే, వాళ్ళ నంబర్ మనం సేవ్ చేసుకున్న తర్వాత, అప్పుడు మనం సెర్చ్ చేసి మన డాక్యుమెంట్స్ గాని, ఫోటోస్ గాని పంపిస్తూ ఉంటాం గదా! అలా కాకుండా మనం డైరెక్ట్ నుంచి ఏందంటే, వాట్సాప్ నుంచే మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. అదెలా అంటే సింపుల్‌గా మీరేందంటే, మీ వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత, కింద కాల్ ఆప్షన్ అయితే ఉంటుంది గదా! ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత, మళ్ళీ మనకక్కడ గ్రీన్ కలర్‌లో కాల్ ప్లస్ ఆప్షన్ అయితే ఉంటుంది గదా! ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత కాల్ ఎ నంబర్ అని చెప్పేసి అయితే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏ నంబర్‌కైతే సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ నంబర్ అయితే ఎంటర్ చేయండి. ఓకేనా? ఎంటర్ చేసిన తర్వాత ఆ నంబర్ గనుక వాట్సాప్ ఉంటే అక్కడ మనకు ఆన్ వాట్సాప్ అని చెప్పేసి ఒక టిక్ మార్క్ అయితే రావడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత కింద కాల్ పక్కకు మనకు మెసేజ్ ఆప్షన్ అయితే ఉంది గదా! ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏందంటే డైరెక్ట్ చాట్‌కి తీసుకెళ్తుంది. అక్కడి నుంచి మీరు డాక్యుమెంట్స్ పంపాలంటే డాక్యుమెంట్స్ పంపొచ్చు. చాట్ చేయాలంటే చాట్ చేయొచ్చు. మీరు ఏది కావాలనుకుంటే అదైతే అక్కడి నుంచి అయితే చేసుకోవచ్చు. అండ్ ఫైనల్‌గా దీంట్లో థర్డ్ అప్డేట్ వచ్చేసి ఏంది అంటే, ఇప్పుడు మీరు వాట్సాప్‌లో చాలా మంది డాక్యుమెంట్స్ పంపిస్తూ ఉంటారు గదా! ఆ డాక్యుమెంట్స్ మనం ఎలా సెర్చ్ చేయాలంటే, సింపుల్‌గా మనం డైరెక్ట్ ఫస్ట్‌లోనే మన సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది గదా! ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి ఏందంటే, ఫోటోస్ గాని, వీడియోస్ గాని, డాక్యుమెంట్స్ గాని, పీడీఎఫ్ ఫైల్స్ గాని ప్రతిది కూడా కనిపిస్తూ ఉంటుంది గదా! సో, దాంట్లో మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకోండి. సో, అలా సెలెక్ట్ చేసుకుంటే ఏందంటే, వాట్సాప్‌లో పంపించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో, మీరు ఒక స్పెసిఫిక్ పర్సన్‌కి సంబంధించిన డాక్యుమెంట్సే కావాలనుకుంటే, ఆ డాక్యుమెంట్ పక్కేందంటే వాడి యొక్క నేమ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిందంటే ఆ పర్సన్ మీకు పంపించిన డాక్యుమెంట్స్ గాని, ఆ పర్సన్‌కి మీరు పంపించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లారిటీ కనిపిస్తాయి కాబట్టి, అక్కడ నుంచి మీరు ఈజీ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సెపరేట్‌గా మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో, ఫ్రెండ్స్ ఓవరాల్‌గా నేను చెప్పిన 3 అప్డేట్స్ వచ్చేసి, ఈ 3 అప్డేట్స్ మీకు ఎలా అనిపించినో డెఫినిట్‌గా కిందైతే కామెంట్ చేయండి. అండ్ ఈ 3 అప్డేట్స్‌లో ఏ అప్డేట్ నచ్చిందో కూడా కిందైతే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డెఫినిట్‌గా లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటా.